హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమలపాకుతో గోరింటాకు అండి. చాలా సింపుల్గా 2 నిమిషాల్లో అయిపోతుంది. మనకు ఫంక్షన్లకి లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సిన టైంలో గోరింటాకు కానీ లేదా కోను అందుబాటులో లేనప్పుడు ఇలాగా తమలపాకుతోటి గోరింటాకు చేసుకున్నారంటే ఎర్రగా పండుతుంది, తొందరగా అయిపోతుంది. తమలపాకులు అనేవి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. తమలపాకులు ఈజీగా దొరుకుతాయండి ఎక్కడైనా సరే. కాబట్టి ఈ తమలపాకుతో గోరింటాకు అనేది ఈజీగా చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో అయిపోతుంది. ఈ తమలపాకు గోరింటాకు వాడేవన్నీ ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఒక 5-6 తమలపాకులు తీసుకోండి. కడిగి నీట్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం సున్నము, వీడియోలో చూస్తున్నారు కదా, కొంచెం కుంకుమ, పసుపు అన్నీ వేసుకొని బాగా కొద్దిగా మంచిగా ఒక 5 నిమిషాల పాటు బాగా దంచుకోవాలండి, మెత్తగా మెదిగేదాకా. ఎందుకంటే ఆకు అనేది బాగా మెత్తగా మెదగాలి కదా, అందుకని ఒక 5 నిమిషాలు ఆకు అనేది బాగా మెత్తగా మెదిగేలా బాగా దంచుకోవాలి. ఈ గోరింటాకు అనేది బాగా ఎర్రగా వండుతుందండి. కరెక్ట్గా 5 నిమిషాలు పెట్టుకుంటే చాలు, బాగా ఎర్రగా వండుతుంది. మనకు పెళ్ళిళ్ళకి పోయినప్పుడు కానీ ఫంక్షన్స్కి పోయినప్పుడు కానీ ఈజీగా అయిపోతుంది. టైం అనేది కూడా మనకి సేవ్ అవుతుంది. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు పెద్దగా టైం ఉండదు కదండి, అలాంటప్పుడు మనకి కోన్ పెట్టుకునే టైం ఉండదు. కాబట్టి ఇలాగ మనం తమలపాకుతోటి గోరింటాకు చేసుకున్నామంటే 2 నిమిషాల్లో అయిపోతుంది, తొందరగా పని అనేది అయిపోతుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తమలపాకును అనేది బాగా దంచుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి చూస్తున్నారు కదా, బాగా మెత్తగా మెదిగేలాగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత చూడండి నా వేళ్ళకు అనేది ఎంత ఎర్రగా వండిందో అప్పటికే వీడియోలో చూస్తున్నారు కదా. ఊరికట్లా తీయంగానే ఎంత ఎర్రగా వండిందో చూడండి. తర్వాత మనము దంచుకున్న మిశ్రమాన్ని అంతా తీసుకొచ్చి కాఫీ వడగట్టుకునే గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో వడగొట్టుకోవాలి. ఎందుకంటే ఆకులంతా ఉంటుంది కదండి, దంచినంత ఆకు ఉంటుంది కదా, ఆకునంతా బాగా పిండేసుకొని మనం వాటర్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగే సేమ్ వాటర్ని అన్నిటినీ మొత్తం పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత మనం చేతిలో అనేది డిజైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనము డిజైన్ పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ముందే చేతిలో డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. నాకు అంత డిజైన్లు రావు కాబట్టి నాకు ఏదో వచ్చిన కాడికి నేను డిజైన్ వేసుకుంటున్నానండి. మీకు ఎవరికైనా సరే డిజైన్ అనేది బాగా వస్తే బాగా వేసుకోండి, చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. నాకేదో వచ్చిన కాడికి నేను డిజైన్ అనేది డ్రా చేస్తున్నానండి. మీకు వస్తే మాత్రం బాగా కనిపిస్తుంది డిజైన్ అనేది. నాకు ఏదో వచ్చిన కాడికి వేసుకున్నాను. చూడండి, ఇందాక ఎర్రగా వండింది అప్పటికే డిజైన్లో. అలాగా స్టిక్ అది ఉంటుంది కదండి, ఇయర్ బడ్ స్టిక్, అది తీసుకొని చిన్నగా మనం డ్రా చేసుకునే డిజైన్లో గోరింటాకు అనేది అద్దుకొని పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ తమలపాకు గోరింటాకు అనేది. మనం ఇందులో కెమికల్స్ కూడా ఏమీ వాడలేదు కాబట్టి మనకు పెట్టుకున్నా కూడా అంత ఇబ్బంది ఏమీ ఉండదు. కెమికల్స్ అన్న వాడుంటే మన చెయ్యి మండడము ఇలాగ ఏమన్నా అవుతాయేమో, కానీ మనం కెమికల్స్ ఏవి వాడలేదు కాబట్టి మనకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా ఇబ్బంది అనేది ఏమీ లేదు. మీరు కూడా ఈ తమలపాకు గోరింటాకు అనేది ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే మనకు గోరింటాకు తెచ్చుకొని దంచుకొని పెట్టుకునేంత టైం ఉండదు కాబట్టి ఈ తమలపాకు గోరింటాకు అనేది సింపుల్గా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా వీడియోలో, అలాగే గోరింటాకు అనేది మనం డిజైన్ డ్రా చేసుకున్న దాని మీద మొత్తం అంతా అద్దుకొని పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఎలా అంటే అలా పెట్టుకుంటే డిజైన్ అనేది మంచిగా కనపడదు. అందుకని కరెక్ట్గా డిజైన్లో పట్టేటట్టు బాగా నీట్గా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే అండి, డిజైన్ అనేది మంచిగా డ్రా చేసుకుంటే బాగా కనిపిస్తుంది. నాకు ఏదో వచ్చిన కాడికి వేసుకున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది. మీరు కానీ డిజైన్ బాగా వేసుకుంటే బాగా కనిపిస్తుంది. అటుపక్క చేతికి కూడా నేనే పెట్టుకున్నానండి. చూడండి, ఏదో నాకు వచ్చిన కాడికి పెట్టుకున్నాను. మీరైతే డిజైన్ బాగా డ్రా చేసి పెట్టుకోండి. చూడండి ఎంత ఎర్రగా పండిందో. నేనైతే 2 నిమిషాలు పెట్టుకున్నాను. మీరు ఇంకా 3 నిమిషాలు పెట్టుకుంటే ఇంకా బాగా పండుతుంది.